అవుతుంది వాళ్ళగా 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 వాళ్ళగా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం పొద్దుకి గాలాలు పెట్టుంటే ఆ గాలాలు పెడితే 20 గాలాలు పెడితే 19 గాలాలే ఉన్నాయి. ఒక గాలం ఎత్తుకపోయినట్టుది. అయితే అలా 4-5 పరకలే పరం ఉన్నాయి. మన పొద్దుకి పరకలు వేసినాం కదా మనం. నేను వచ్చే వరకు ఆ నీరుగాకులు అనేవి మొత్తం బిక్క తిన్నాయి. అడికైతే పోయొచ్చిన. పోతే మాత్రం ఒక గాలం దొరకలేదు. షేపింగ్ లైన్ అది ఇట్లా పాతేనేమో ఉండు ఆ గడ్డలు కట్టుకుంటుంది కానీ మీదికెళ్ళి ఇట్లా తీసుకపోయినా తీసుకపోయి ఎలా పెట్టిందో అంత ఎట్లయినా దొరకలేదు. అప్పటికి మళ్ళీ సాయంత్రం కొంచెం అలపుదుగా వచ్చి కూడా ఎంకలాడతా పడ్డది. చేప పడ్డది కానీ అది వాళ్ళగా బొమ్మే కావచ్చు అనుకుంటా, పెద్ద బొమ్మ ఉన్నట్టున్నది. అది ఎత్తుకొని అటు చెట్లలో పట్టుకపోయింది. వల్ల చూసేద్దాం. అది పరిశాన్ చేసింది. ఇవాళ దాకా ఆనే ఉండొచ్చా నేను. ఇది దారుణంగా ఉన్నది. మన గాలలో ఎక్కడెక్కడనేవో కథ. నేనైతే వేసినాం. చూడారా లీగుతలే కదా మనకు. ఇంకోటి గిరోటి వేసిన. ఇది ఎత్తుకపోయింది. అయితే నేను ఏం చేసిన అంటే కట్టే వాతలే అన్నమాట. అదేం ఇందుకెళ్ళి పోదు, ఏడుందో కనిపెట్టాలి. అది చేప పడ్డట్టుంది కానీ కట్టెలు ఉన్నాయి కానీ కట్టె లేదు. అంటే లేదంటే దీన్ని పడ్డదన్నమాట. ఇక్కడ వేసిన బయటకి ఎత్తుకపోయిందా కట్టె. ఇందులో వేసిన ఫ్రెండ్స్ దొరకడం లేదు. ఇది పచ్చదారం అన్న కనీసం కనబడదులే అంటే ఎన్నో పెట్టింది కట్టె. మన కట్టె నేను చెక్కలే అన్నమాట. అది అంటే కట్టె అయితే ఎరుగుంచుకోపోతుందా అని లేచిన నేను. ఇలా పెద్ద బొమ్మ అయితే గుంజుకోపోతుంది, దాటైతే పోదు. ఒకటి అయితే వేసినాం. ఒకటి వేసినా కానీ దానికి పడ్డది. అది కట్టె దొక్కలేదు. ఇట్లాంటి కట్టె ఏం చెప్తానే. కొట్టేసేసిన. చూస్తాను ఎటు పోయిందన్న చూడొస్తాను అనేది.
పోడిగా అది నేను ఒక బెండ్ కట్టిన అయిపోదానికి, ఎందుకంటే దరి అంత దరిగా ఇంత లోతున్నది బాగా లోతున్నది కాబట్టి కట్టె అన్నది కట్టె ఇట్లా గుస్తే కనపడదని నేను నాటలే. ఆ పరకలు చల్ల కూడా 4 పరకలే అటువకన మంచి ఏరియా వేసినా కానీ 4 పరకలకు వేసిన. ఇవన్నీ చచ్చిపోయిన షాపులకి ఎత్తే 20 గాలాలు వేసిన. 20 గాలాలు అంటే 4 పరకలే మంచిగా ఉన్నాయి, 20 పరకలు పడ్డాయి. ఆ 4 ఇట్లలో ఒక్కదానికి తాకింది, దాని పాటి గాను అది ఎట్టెత్తుకొని పోయిందో తెలియదు, కట్టెత్తుకొని పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కట్టెగాలలో అయితే చూసిరు కదా, ఇక్కడికి ఏం పడలేదు, ఒకటే పడ్డది. అది ఎన్నో పోయింది, అది కనపడలేదు కాబట్టి మనం ఏం చేయలేదు. అది ఏ చేప అనేది మనకైతే వెళ్తుంది. చేప అయితే ప్రస్తుతానికి పడ్డది, అది గుంతకపోయింది, కట్టలేదు. 20 గాలాలు పెట్టినా, 19 గాలాలే ఉన్నాయి. అది వేసినా వీటికి వాళ్ళ కడికి అయితే వచ్చినాయి. వాళ్ళకి ఏం పడతాయో చూద్దాని. పరకలు ఏమైందంటే మంచి వాళ్ళే, లేకపోతే ఇంకో 1-2 మాపడ వీటికి 4 పరకలు పడ్డాయి అన్నట్టు. వీటికి కావాల్సిన పరకలే పట్టాలి, వేరే పరకలు పడితే చేప పడది. ఇవైతే చెయ్యేద్దాం. పొద్దుపోయింది అన్నే, చాలా పొద్దుపోయింది. ఎందుకంటే అది ఏడ దొరుకుతుందో రాశ కొద్ది తిరిగినా కానీ దాని ఫోడ్ పడ, ఎక్కడ పాడైందో ఎడ పాడైందో. అబ్బా, ఇది ఘోరంగా కూర్చుంది. ఎటు కావచ్చు ఫ్రెండ్స్, ఇది బాగా గిగింది నాకు. మన వాళ్ళకి టైప్ ఉంటుంది చూసినా, అది కూడా గిగింది, వాళ్ళ టైప్లో గిగింది. అది బురక గిన్నగానే ఎక్కువ బురక పోడిగాను. ఓ రవ్వు లెక్క మన రవ్వు ఎక్కుతా చూడగో, అంత ఘోరంగా గింది. అంటే పెద్ద బురక, పెద్దగానే మామూలుగానే ఉంది. ఎంత కలవిగింది దీన్ని అనుకున్నా కంటే అమ్మ వాళ్ళగా పడేస్తున్నాను. వాళ్ళకంటే వాళ్ళ టైప్ దీని సైజు పడేదే. అది అప్పటికి వచ్చినాక మళ్ళీ ఎంకలాడుతుంది. ఈ చెట్లకు ఎట్లా కట్టె నేను గట్లా అనుకోని నమ్మిన, ఏంటంటే కట్టె కదా, కట్టె అయితే హిరోడు పడ్డది. కొంచెం దగ్గర పడ్డట్టు అనిపిస్తే ఈ తర్వాత దగ్గర కొడుతుంది. 2 ఒకటే కదా. వాలుగా పడ్డది, వాలుగా ఇది ఇద్దాం. వాలుగా పడ్డది కదా, అందుకని అనలేదు. గట్టి ఎక్కుతానంటే ఇది చిన్న చేప అయినా కానీ ఎక్కువ బాగా ఎక్కుతుంది అన్నమాట. అది చిన్న చేప అయినా మంచిదే కానీ ఇలాగాని చిక్కింది అన్నట్టు. వాళ్ళుగా అబ్బో, వాళ్ళగలు చూడకంట్రోలే. వాళ్ళుగా పడ్డది కానీ చిన్నగా ఉన్నది ఫ్రెండ్స్. ఇది చిన్నగా ఉన్నది, దిగ్గింది చిన్నదో బోనతో పాటు. నేను తీసే పెట్టదు, ఎందుకంటే చేపలు కరువులు ఉన్నాయి. నేనే పెట్ట. అది 30 కిలో ఉంటుంది. ఇది మాత్రం ఆగు. అమ్మా, ఇది ఘోరంగా చుట్టుకున్నది. అలా నోట్లో పడుతుంది, దేని సైజు కాదు ఇది. ఇది మన నోట్లో పెట్టుకొని పడ్డది, దేని నోట్లో కొరుకుతుంది. వాళ్ళని కొరుకుతుంది. ఇడిసింది ఇక వాళ్ళగా. కొంచెం పెద్దది పడితే ఏమవునా, నువ్వు చిన్న దానికి పడ్డావు, పెద్దది పడితే అయిపో. మొత్తం చుట్టుకున్నది ఇక, వాళ్ళుగా పడ్డది, అది చుట్టుకున్నది. కొంచెం వేరే ఎక్కేసిన వలలు అన్నట్టు ఇవి. నేను ఈ వలలు మాత్రం వేరే ఎక్కడ వేసిన కాడ ఎత్తే పడతలేవు అని. సరి పెడతాను, సరికి అదైతుంది. తాడు వినేది కాబట్టి ఎక్కడికి అనుకున్న చూడు, 2 పడ్డాయి కాబట్టి తాడు విని. ఎందుకంటే నెరుదక్క వలలు కదా, కటింగ్ ముక్కలు కాబట్టి, నెరుదక్క వలలు కాబట్టి. అది నేను ఒక్కటే కట్టేసిన, నేను ఇంకోటి బొమ్మెలు ఎక్కడైనా పెట్టినా కదా, బొమ్మెలు ఎట్లా పడతాయి అనుకున్నా, కానీ పడ్డాయి, బొమ్మెలు పడ్డాయి. కానీ పడ్డది ఒకటే పడ్డది. పరక వాళ్ళే ఫ్రెండ్స్, పరక పడితే ఖచ్చితంగా పడువు. గన్ని గాలలో పెట్టినా కానీ ఇంకొకటి 2 పడు. కానీ
అది అసలు నేను తప్పేదని చేసిందంటే ఘోరం. అట్లా నేను ఇట్లా నిలవీన వేసిన అన్నట్టు. ఇప్పుడు మీరు కూడా చూసారు కదా, ఆ నీలవీన వేసుట్లా చేప అన్నది ఇక్కొని పీకింది. అది ఇక్కపోయాను టైట్గా చెత్తలో పెట్టింది, కానీ ఆ చెత్తలో దిగి కూడా చూసాను నేను. దిగి కూడా చూసిన ఎట్లా అయినా కానీ దొరకలేదు, కనపడలే. అది అప్పటికి మళ్ళీ చూస్తుంది. ఇక లోపల చెత్తలో గుంజకపోతే మాత్రం ఇక దాన్ని వేస్టే. అది ఏదో చూద్దాం అనుకుంటున్నాను పడేమో. బొమ్మెల పడితే అలా ఏముంటాయి, బొమ్మెలే ఉంటాయి బాగా. పరక పడు కదా మంచిగా ఉండు. పరక పడితే అందులో దూరగాలలో పెడితే ఇక ఎటుపోతే చూస్తుంది, కానీ పరక పడితే మంచిగా ఉండు. పరక పడతలేదు. తెల్ల పడ్డది ఫ్రెండ్స్, జల్ల. వావ్, తెల్లగా కనబడుతుంది చూడండి. వావ్ 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 వావ్, రోల పడ్డది చూడండి, తెల్లగా కనబడుతుంది. వావ్, కిలో పోతు. కొట్టిందంటే వావ్, చూడండి జల్ల పోటే ఎల్లు. ఎన్ని రోజులే కనపడక నాకు. ఆహా, ఏమి 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 అదృష్టం, బొమ్మె పోతే ఆయ కానీ నాకు జల్ల పడ్డది. జల్ల 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 బై జల్ల. జల్ల పొడేలు కిలో పోతున్న వచ్చిన. జల్ల కిలో పొడేలు వచ్చిన ఫ్రెండ్స్. ఎన్ని రోజులకే కనబడకుండా ఉజ్జిగుంట. కొద్ది రోజులు అవుతుంది ఈ జల్లలు పడక, చాలా రోజులు అవుతుంది. ఇది దొడ్డు వల్ల కాబట్టి గిరికాని తిరిగింది పడ్డది. కొంచెం నేను వేరే జాగం ఒకటి వేసిన అన్నట్టు. మనం కడపంట వేసినాం కదా, కొంచెం లోదకానే వేసిన గడ్లపంటి. ఈ గడ్లపంటి పడ్డది గిరికాని తిరిగింది అన్నట్టు జల్ల. కిరికి అంటాను. జల్లరు ఎప్పుడు మన నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పడ్డాయి అంటే ఇక మళ్ళీ ఇదే ఫస్ట్ టైం మన వాడు. ఇంతవరకు అయితే జల్ల వాళ్ళే, ఇప్పుడే పడ్డది జల్ల. ఆగే నేను ముందు తెద్దాం, ఎందుకన్నా మంచిది. రంపాలు వేసినట్టు ఎత్తుంది కసుకని. పోడు ఇది నమ్మించి కొడుతుంది. నమ్మించి తిట్టుకు వచ్చినప్పుడు దిగింది అనుకో. ఇది అమ్మ గట్టిగా ఉన్నాయి. చలికి గట్టి కాదు, చలికి నాకు బలహీనత తక్కువ అయిపోయింది. ఎందుకంటే అనుకుతానే ఆ బొమ్మ టెన్షన్లా అనుకుడు వచ్చుకున్నది. వచ్చింది అదృష్టం ఇది. ఇంకొకటి వాడు గడ్డలో పంచాడు. ఇంకొకటి వాడు ఆగు నువ్వు ఆగే. వాళ్ళగా ఒక జల్ల ఒకటే కట్టేసిన. మరి ఏం చేయాలి, ఒక కట్టుకు ఏం పడతాయి అనుకున్నది నాకైతే. నేను అనుకున్నా కంటే ఒకటే కట్టుకు పడతాయో పడయో. అప్పు చూసినావా ఎట్లా కొడతాను. అది మస్తు బలం ఉంటుంది జల్లకి. 0 వరకు దెబ్బతీస్తుంది. ఇది కటింగ్ ముక్కలు కాబట్టి కటింగ్ ముక్కలు జల్లలు సూపర్ పడతాయి. ఎందుకంటే గిక్క నిలుతాయి అన్నమాట. కిలో ఉంటేనే పడుతుంది దీనికి. కిలో ఉన్నది మన జల్ల. ఆహా, 5-6 కిలో బురక పడ్డట్టే. 10 కిలో కాదు, 5-6 కిలో బురక పడ్డట్టే. అవును ఓకే. నేనైతే చాలా సంతోషంగా ఉంది ఇవాళ. వావ్, అమ్మో చెట్లు పడి చెట్టానికి ఎక్కువ చుట్టుతాయి. కట్టాయించలేసుకు రాలేదు అసలు. కట్టాయింకలు పట్టుకొస్తే జల్లలు ఉంటే పడతాయి నిదానే. ఈ ఐడియా నాకు రాలేదు, ఇప్పుడు జల్ల పడ్డానికి ఐడియా వచ్చింది. మెట్టెక్క నా పొంటి కట్ట పండుగ అసలు ఇదేది. ఇదిలాగా చిక్కుతుంది. ఇది ఇరోటి ఇగో, ఇది ఉరికే. ఇది దాన్ని చూస్తా దీన్ని చూస్తాను. అగు పేషెంట్. ఆగు నువ్వు ఆగవే. ఇలా మన అటకాంచాలి. మనోడు లోపలికి వెండు. రోలు పడితే చూడాలి, రోలు పడితే వెళ్ళాలి. ఈ కట్టు మాత్రం మరవద్దు. దీని కట్టు దానికి బాగా బలం ఉంటుంది. చూసినావా, వాళ్ళను ఎందుకు వలగొట్టుకొని పోతే జల్లలు అంటే ఇదే కొట్టుడుకు పలగొడతాయి అన్నట్టు. వాళ్ళని పట్టుకొని వలగొట్టుకోడే పట్టుకొని. ఇది ఎందుకంటే ఇది ఒల మెరుగు ఉంటే దీన్ని వలగొట్టు. దీన్ని కూడా ఇది కిలో ఉంది కదా జల్ల, టప్పుకొని వలగొట్టు ముచ్చట్లేదు. ఇట్లా నెరువు తక్కువ ఉంది కాబట్టి గిర్రని తింది అన్నట్టు పడుతుంది. ఇక దాన్ని తరం కాలే కొట్టడానికి.
అందుకే పడి ఉన్నది. అబ్బో ఆగాను ఏహే రౌలిచ్చినట్టు ఎక్కుతాను. ఆగు 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 అది చూడు నీళ్ళల్లో ఇట్టండి. నేను దాన్ని ఈపిన పెట్టినా కదా, ఈపిన పెడితే ఓకే నాకు ఇట్ట కొద్ది కూర్చోదా, దానికి ఎరక కూర్చోాలని అట్లా చేస్తాను అన్నట్టు. అది నాకు కూర్చోాలని ఇట్ట చేస్తాను. ఒక ఏమో అయితే పడ్డది బురుకో గిరుకో, కానీ ఇట్లా మనకు ఎట్లా ఏర్పడుతుంది అంటే గిట్ట గిట్ల అంటే ఇలా జంపిస్తుంది అన్నాడు వాళ్ళ. ఆ జంపిత్తు ఇట్లా మనకు ఏర్పడుతుంది అన్నమాట. పెద్దది పడితే జర గుంసల్లా కాంచి, చిన్న అయితే చిన్న ఉంటుంది. ఇక్కడ పడ్డది ఒకటి బురక అయితే పడ్డది. చెట్టు ఉన్నది కాబట్టి పిచ్చెట్టు ఉన్నది కాబట్టి పిచ్చెట్టుకుంటే పడ్డది అన్నట్టు. ఇది ఇగో ఇవి అవే జల్లెలో ఇగో రక్కపోయినాయి. ఇగో ఇక వల కొట్టింది, ఇగో లబ్బు పెట్టింది. ఇగో చూడు చీమిడి లబ్బు పెట్టింది. ఇదే జల్లె తోలకు వచ్చింది. ఇది ఒకటి పడ్డది. పర్రాదే జల్ల అని ఒకటి జల్ల పడరాదే జల్ల పిచ్చి వేసింది నాకు. జల్ల కాదు ఇది బురికే. ఉరిక పడుతుందా కానీ ఏదో అదృష్టం ఉన్న తాకింది కానీ ఉరిక పడుతుందా కానీ బురక పడుతుంది ఒకటి. ఇటు మంచిగా పడ్డాయి. నిన్ననైతే ఘోరంగా అయినాయి. నిన్న 4 బురకలు అంటే 4 వేస్ట్. నిన్న సికారి కాలే. ఆగవే ఒకప్పుడు అయితే దారపొల్లు ఎత్తే దారపొల్లకు జల్లలు కాకపోతే జల్ల పడదు. ఇప్పుడు దారపొల్లు ఎత్తే అవి ఆంతలేవు. అవి దారపొల్లకు ఆంతలేవు. అసొంటి జల్ల లేదు. అప్పుడు బాగా జల్లు ఉండే. ఇప్పుడు మామూలుగా ఉంది. ఎన్నొక్కటి బాగాలేవు. మామూలు ఉన్నాయి పలస. అప్పుడు అంత జల్ల లేదు. బురికే ఇది ఇలాగా చెట్ల తెచ్చుకున్నాయి. ఈ చెట్లు పెట్టుకునే వాళ్ళు తింటాయి పడే. ఇది పోయి చెట్లు చుట్టుకుంటుంది. గిరిగిరి చెట్ల చుట్టుకునే వారికి ఏమైతే మనకు ఎక్కుతాం కాబట్టి ఈ సైజు మాత్రం చిన్న సైజు, పెద్ద సైజు కాదు. ఈ వరకు పడితే మనకు జర 114. ఇది మాత్రం 100 నెంబర్. ఓకే అది నేను పడతాయో పడాయి అనుకున్నా. వేసేటప్పుడు ఏమనుకున్నా అంటే ఫ్రెండ్స్, నేను గిట్లా కొత్త జాగాలు ఎత్తాను, నాటు పాత చెట్ల పొంటి ఎత్తే వాడు కావచ్చు నాకు అని ఆలోచన ఉండే. కానీ ఇటే మంచిగా పడ్డాయి అంటే నయమే. అయ్యో ఇంకోటి మొలకెడ పడ్డది. ఇక్కడ ముడి పడ్డది. ఇక ముడి ఇది సగం వల్ల అయినాయి. ఇంకొకటి చూడండి ఆడ తేలింది మంచిగా. వావ్ ఎన్ని 2 ఒకటే కాడ. బ్రహ్మాండమైన సీన్ ఇది. బ్రహ్మాండమైన సీన్. ఒక్కటి కాదు 3 అండవి. 2 అక్కడొకటి నివాడే చూడండి. అక్కడ ఇంకొకటి మీ కెమెరాలో కనబడుతుంది అనుకుంటా. కనబడుతుందా? అక్కడొకటి తేలుతుంది. 2 ఒక్కటెక్కడ సూపర్ పడ్డాయా. వావ్ ఇది కదా బురకలు వాడు. మస్తున్నది. ఇట్లా వాడాలి బురకలు వాడితే. అగు నువ్వు ఇక్కడ పెట్టిద్దాం. వెనకొకటి పడ్డది ఫ్రెండ్స్. వెనక కూడా ఒకటి పడ్డది చూడండి. తెలిని చూసినా తెల్ల కనబడుతుంది. అక్కడ కనబడుతుంది. 3 ఒకటెక్కడ పడ్డాయి అంటే 3 కిలో. కొంచెం ఆగే నా కాలుకి వెళ్తుంది. కాలు ఇది కొంచెం పెద్దగా ఉన్న సైజు, పెద్ద సైజు. ఇది 125 సైజు. 125 సైజు. ఇది 125 కావాలి. ఇలాగ పడుతుంది. ఇది అట్లగా వస్తుంది. మామిడికి రౌలు వాడకపోతే 125 ఎత్తా. రౌలు వాడేది ఉంటే లోపలికి పోతాను కదా, రౌలకే పోతా. మామిడి అచ్చుడుతోనే, లేకపోతే మనకన్నా ముందు వస్తే ఇళ్ళనే చూస్తాను నేను రౌలు పోతే.
ఓ ఆగే ఓ ఇది తోక, దీని తోక ఇలా ఇట్లా అంటాను అన్నమాట. ఇట్లా రావే ఇట్లా చుట్టుకుంటే పెద్ద చేపని తీసుకుంటే జర కష్టమైతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక దాన్ని మనం ఏం చేయాలి, ఏలంగా పడ్డదో దాన్ని చూసుకోవాలి. ఊరిగా చూసి అటు ఇటు దింపితే ఇది ఆగది, ఇది ఎగురుతూనే ఉంటుంది. నేను వెళ్ళిపోవాలని దీనికి ఆరాటం ఉంటుంది అన్నట్టు. నేను తప్పించుకొని పోతా అని అది చూస్తుంది. మనము దీన్ని ఎట్లా తీయాలని అటు ఇటు వేసుకుంటాం మనం ఉంటాం. లాస్ట్కి 4 గంటలు తెంపాలి చెప్తే పక్కన తెంపుడే తీసుకోండి. ఆగాలి నువ్వు, ఇది ఆగమంటే ఎందుకు ఆగుతుంది? దానికి ఏదైనా కానీ బయటపడాలని ఉంటుంది కాబట్టి దీనికి పోదామని చూస్తుంది అన్నట్టు. ఇది కొత్త ఏరియాకి అయితే వేసిన ఫ్రెండ్స్. కొత్త ఏరియాకి అయితే మంచిగా పడ్డాయి. అలా పర్వాలేదు, ఆడోట్ అయినా కానీ నాకు నచ్చినట్టుగా పడ్డాయి. షికారి మంచిగా ఉంది అలా. ఆగు, ఒక్కటే కండ్ర ఉన్నది కాబట్టి ఇక చూద్దాం. ఇక దాన్ని ఇంకో కండ్ర తెంపాలంటే తెగుతుంది ఖచ్చితంగా తెగుతుంది అనుకుంటాను నేనైతే. ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కానీ ఆ ప్రయత్నంలో తెగుతుంది కావచ్చు, చెప్పలేవు. ఎన్ని గంటలు తెగుతుంది మరి ఏం చేద్దాం. చెట్టు వచ్చి తెక్కింది అప్పుడప్పుడు తెగుతా. అబ్బా తెగింది గంట ఇది పెద్దదా, అర్ధ కిలో ఉంటుంది ఫ్రెండ్స్. అర్ధ కిలోది పడాలంటే 114 ఈ గది. ఓకే, అది మంచిగా పడ్డారు చేపలు అయితే మంచిగా పడ్డాయి. అప్పుడు సాయంత్రం పడితే చూడాలి, సాయంత్రం కూడా. ఇదేంది నేను అన్నది ఇదే కనబడుతుంది అన్న కదా. చలి పెడుతుంది, కొంచెం చలి పెడుతుంది ఇంక తిని చలి పెడుతుందని మనం అనుకుంటుంటే నడవది. నోట్ చెలి పెట్టాలి, తీయాలి, జల్లి కథం కొడతాం కదా. ఆగే అంటే ఆగదు. అది ఎందుకు ఆగుతుంది? ఎంత చుట్టింది చూడు ఇది. ఆగు, చుట్టుడు మాత్రం బ్రహ్మాండంగా చుట్టింది చూడు. అందుకెళ్ళా ఇలా కొద్దిరా. ఎట్లా అంటే ఇవాళ బ్రహ్మాండంగా చలి పెట్టింది కానీ ఈదరగాలి లేదు, గాడుపు ఈదరగాలి లేదు. ఈదరగాలి ఉంటే ఈగా సీతారాం పుచ్చుకుంటా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాయి. వీటికి అయితే మాత్రం ఇవి పడ్డాయి. మాత్రం చేపలు అయితే ఇవే పడ్డాయి. ఒక జల్ల అయితే పడ్డది కదా, ఇవో కింద మరి చుత్తా ఇలా కొంచెం మంచిగా పడ్డాయి. జల్ల పడట్లో లక్క అయిపోయినా. ఇవి జల్లలు కిలో జల్ల పడ్డది, ఒకటి బాగా చిన్నదే. ఈ బుట్టలనే పడ్డాయి. ఈరోజు మాత్రం ఇవి పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, రేపు మాత్రం అవతల కాడ పోదాం. రౌలే పడబడ్డాయి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.